నమస్కారం అండి. అందరూ బాగుండారా? విషయం ఏమిటంటే, ఇప్పుడు ర్యాపిడో, ఊబరు వాళ్ళు ఉండారు కదా, ప్రమోట్ చేయమని ఎవరినన్నా యాడ్లు వస్తూ ఉంటాయి. యాడ్లు వస్తే అది ప్రమోట్ చేసి నీకు 500 1000 రూపాయలు ఇస్తామని చెప్పి పెడతా ఉంటారు. నువ్వు ప్రమోట్ చేసినావు అనుకో, మన నోట్లో మనం మట్టి కొట్టుకున్నట్టే. ఎందుకంటే ఇప్పుడే ఎక్కువైపోయినాయి బండ్లు. ఈరోజు విపరీతంగా తగ్గించేసినారు రేట్లు. ఎందుకంటే ఆటో వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇంకా ఎక్కువైపోయినాయి అనుకో, ఇంకా తగ్గిస్తూ ఉంటారు. చీటికి మాటికి కారణాలు లేకుండా కూడా మనకు ఫైన్లు ఏదో ఒక రూపంలో ఫైన్లు వేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు 500 కోసం నువ్వు ప్రమోట్ చేస్తే నీ దగ్గర మనిషి ఎట్ట లాగాలో లాగేస్తాడు. 500 1000 రూపాయల కోసం చూసుకుంటే, ఇప్పుడే నిన్నైతే మా ఊరు పెరుమాళపల్లి నుంచి రైల్వే స్టేషన్ 141 రూపాయలు వచ్చింది. ఎంత 9-10 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది డిస్టెన్స్. మళ్ళా ఖాళీగా తిరిగేది మొత్తం ఏమొస్తుంది? ఎక్కువ కొద్దీ బండ్లో ఆడిస్తాడు ఆట. చిన్నగా అట్ట ఆడించరు. ఇప్పుడు కూడా బస్సులు ఫ్రీ బస్సులు పెట్టేసి గవర్నమెంట్ అందరూ దీంట్లోకి మళ్ళీ అప్పటి నుంచే రేట్లు కూడా బాగా తగ్గించిండేది. బాగా ఆలోచించండి, బాగా తగ్గించేసిండేది అప్పటి నుంచే. ఎందుకంటే ఇంక టికెట్లు తోలే వాళ్ళంతా కూడా ఇట్ట మళ్ళినారు దీంట్లోకి. ఏదో వచ్చిన కాడికి రానిలే, ఇంకా బయట లేదు బిజినెస్ అని ఇట్ట మళ్ళీ వాడి ఇష్టానికి గొరిగేస్తున్నాడు మొత్తం ఉండేది. ఏదన్నా అరాకొర ఉంటే కూడా అందులో పోటీలు పడి వీళ్ళు నేనైతే వచ్చేది ఊబర్లో అయితే 85 ఏదో బాడీకి వస్తుంది. ఆడపోతే 50-30 రూపాయల చేతికి తీసుకోవాల్సి వస్తుంది. ఆయన ఆఫర్ ఇస్తాడు. ఆయన ఎప్పుడు ఇస్తాడు మళ్ళీ తర్వాత ఆ డబ్బులు? అట్లా మనం అప్పటికప్పుడు కావాలంటే 2 రూపాయలు కోత, మన డబ్బు మనకి ఇచ్చేదానికి 2 రూపాయలు కోత. ఇలా ఉంటాయి. ఏమో ప్రమోట్ చేసేటప్పుడు మీకు మీరే ఆలోచించుకోండి. బాగా ప్రమోట్ చేయొద్దండి. మళ్ళీ యాడ్లు వేరే ఇస్తూ అంటారు. నీకు అంత వచ్చేస్తుంది, ఎంత వచ్చేస్తుంది, రోజుకి ఎంత ఆదాయం, అంత ఆదాయం అని ఎట్టగొట్ట వాళ్ళ దగ్గర బండ్లు కొనిపించేసి ఆడిస్తూ ఉంటారు. వాళ్ళనే పాపం అందరినీ ఆడిస్తాను, వాళ్ళనే కాదు అందరినీ ఆడిస్తూ అన్నాడు. రెప్పుకొని దానికి డ్యూ అవి ఇవి కట్టేటప్పుడు తెలుస్తుంది బాధలు. రిపేర్లు రోజు మెయింటెనెన్స్. వాళ్ళకేమి ఇంత ఆదాయం అంత ఆదాయం అని చెప్పేస్తారు. చెప్పేస్తారు అంతే. ఇప్పుడు తిరుచానూరుకి వచ్చింది ఏదో బాడిగా వీడియో చేస్తూ ఉంటే 200 రూపాయలు ఏమో వచ్చింది పెరుమాళపల్లి నుంచి తిరుచానూరుకి. అలా ఉంటాయి. ఇక్కడి నుంచి సుమారుగా అంటే తిరుచానూరు 13 కిలోమీటర్లు ఉంటుంది. ఏమొస్తుంది అట్లా. మధ్యలో ఏదో కెమెరా కట్ అవుతుంది. సరే చూడండి, ప్రమోట్ చేసే ముందు ఆలోచించుకోండి. ఇప్పుడే ఎక్కువైపోయినాయి. మళ్ళీ లాస్ట్కి 10 రూపాయలు ఇచ్చినా కూడా ఇస్తారు కిలోమీటర్. దాంట్లో ఏం ఆశ్చర్యం ఏం అవసరం లేదు. కాబట్టి బండ్లు ఎంత తక్కువ ఉంటే అంత డిమాండ్ చూపిస్తేనే మనకు గిరాకీ ఉంటుంది. ఇష్టంగా అందరూ పోయి దానిలో చేరిపోతుంటే ఏం ఉండదు. లాస్ట్కి ఒకరికొకరు అడతోలు ఉచితంగా సేవ చేసి మనం తిండి తిప్పలు లేకుండా పడాల్సి వస్తుంది.
కాబట్టి మీ ఇష్టం చూసి చేసుకోండి.